ముగ్గు పెడుతున్నానండి. మా పిల్లలేనండి వాళ్ళు బండి మీద బయట అబ్బాయి అండి. ఆ పిల్లోడైతే మా బావగారు వాళ్ళ పిల్లోడు సిగ్గుపడుతున్నాడు. ఇటు సైడ్ కూర్చున్నవాడైతే మా పిల్లోడేనండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు అయితే నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఫ్రైడ్ రైస్లోకి కావాల్సినవి అండి క్యారెట్లు అండి, కోడిగుడ్లు, ఇదిగోండి పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలునండి, ఇదిగో చికెన్ మసాలా, సాల్ట్ అండి, ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, అది నూనె 2 గెట్లు పోసుకున్నానండి. ముందుగా క్యారెట్ ముక్కలు ఫ్రై చేసుకుంటానండి. సోనా గిన్నెలో తీసుకున్నానండి 5 గుడ్లు. ఇదిగోండి మనకు సరిపడినంత సాల్ట్ అండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఇది చికెన్ మసాలా అండి, ఇదిగో చూడండి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎలా వచ్చిందో? ఇదిగోండి చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ ఇలా చేసుకుంటే. అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత రైస్ వేసేసుకుంటున్నానండి. దీంట్లో కొంచెం నేను ఫుడ్ కలర్ వేసానండి. ఇదిగోండి ఫ్రైడ్ రైస్ చేశాను కదండి, ఎలా ఉందో ఏంటన్నదే చెప్తానండి తిని. చాలా బాగుందండి ఫ్రైడ్ రైస్, చాలా కమ్మగా కూడా ఉందండి. మీరు కూడా మీ ఇంట్లో ఎలా ట్రై చేయండి. మన వీడియోస్ ఎవరైతే మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరికీ షేర్ చేయండి.